హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో చాలా స్పెషల్గా నో బేక్ చీజ్ కేక్ అయితే చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఒకసారి నేను చేసుకొని తిన్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ట్రై చేస్తారనేసి ఫుల్ వీడియో అయితే చేసి పెడుతున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం బిస్కాఫ్ బిస్కెట్స్ అయితే బాగుంటాయి. ఈ బిస్కెట్స్తోనే చేస్తారు బేసిక్గా. ఈ బిస్కెట్స్ తీసుకొని ఇలాగా మనము ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని బిస్కెట్స్ తీసుకోండి. ఈ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు కాదు, ఇది అంతా పొడి చేసుకున్న తర్వాత జస్ట్ మనం గ్రైండ్ చేస్తే పొడి అయిపోతుంది. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న 2 స్పూన్లు బటర్ వేసుకొని శుభ్రంగా దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా బటర్లో ఆ బిస్కెట్ పౌడర్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఏ బౌల్లో అయితే మనము ఈ కేక్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్లో ఈ పౌడర్ అంతా కూడా వేసేసి మంచిగా దీన్ని స్పూన్తో కానీ ఏదన్నా కప్పుతో కానీ ఇలాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు అంతే, మిగతా పని చేసుకునే లోపు. ఇప్పుడు మిగిలిన బిస్కెట్స్ కూడా వేసుకొని దాంట్లో బటర్ వేసుకొని ఇంకొంచెం, అలానే నేనైతే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. మీరు షుగర్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా ఉంచాను నేను, ఒక 2 స్పూన్లంతా ఉంచుకున్న తర్వాత దీంట్లో క్రీమ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఆ క్రీమ్ చీజ్ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీని మూలంగానే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఈ క్రీమ్ చీజ్. ఇది వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం బిస్కెట్ పౌడర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ క్రీమ్ చీజ్ అంతా కూడా దీనిపైన వేసేయాలి ఒక లేయర్ లాగా. వేసిన తర్వాత మనం బిస్కెట్స్ని కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా క్రీమ్ లాగా, అది కూడా వేసేసి చక్కగా ఇలా అరేంజ్ చేసి ఓవర్ నైట్ పెట్టేశాను నేను. మీరు కావాలంటే ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. ఇలాగా చక్కగా పీసెస్ లాగా రావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. లేదు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా అప్పటికప్పుడు కూడా తినేయచ్చు. ఇది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కట్ చేశాను. సో కొద్దిసేపు దీనికి రెస్ట్ ఇచ్చి కట్ చేస్తే కూడా మనకి బాగుంటుంది. సో